ఒంటిమిట్టలో కోదండరాముడి కళ్యాణం చూడడం కోసం వచ్చి వేలాది మంది భక్తులకు సేవ చేయడం కోసం ఇక్కడ చాలా మంది సేవకులు ఉంటారు. ఒకవైపు టీటీడీ నుంచి సేవకులతో పాటు మరోపక్క ఎండోమెంట్ ఆలయ అధికారులు ఉంటారు. అలాగే స్కౌట్స్ ను కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనతో పాటు చాలా మంది ఇక్కడికి సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎలా ప్రతి ఏటా కళ్యాణానికి వస్తూ ఉంటారా? మీరు ఇక్కడ ఏ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? జై శ్రీరామ్. కడప జిల్లా భారత్ స్కౌట్స్ ఆధ్వర్యంలో మరియు శ్రీహరి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మేము ఒంటిమిట్ట సీతారామ కళ్యాణం ప్రారంభోత్సవం నుంచి గత వారం రోజులుగా ఉదయం సాయంత్రం వచ్చి ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో మేము సర్వీస్ చేస్తుంటాము. ఎస్పెషల్లీ కళ్యాణం రోజు దరిదాపులో ఒక 100 మంది బాయ్స్ 100 మంది గర్ల్స్ అంటే మా 150 మంది దరిదాపు 200 మంది ఈ రోజు వచ్చి ఉదయం నుంచి కూడా అంటే భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి సీటింగ్ అలాట్మెంట్ చూడటము, వాళ్ళకు ఉదయం నుంచి కూడా అల్పాహారం అందించడము, వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడము, మజ్జిగ ఇవ్వడము, చాలా మంది పాస్ తీసుకునేప్పటికి వాళ్ళకు S1 S2 సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఆ విధంగా అలవాటు చేయడము, వాళ్ళని నిశ్శబ్దంగా కూర్చోమనడము, ఈ విధంగా దేవాలయ ప్రాంగణం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడము ఈ విధంగా చేస్తున్నాము. అంతేకాకుండా మా బాలయ్య సార్ ఆధ్వర్యంలో మా అంజీ సార్ ఆధ్వర్యంలో మేము తిరుమలలో కూడా కరోనా కంటే ముందు కూడా ఒక 4 సంవత్సరాలు కంటిన్యూగా 200 మంది వెళ్తా ఉన్నాము. అలాగే కడప బ్రహ్మోత్సవాలు కూడా పాల్గొంటాము. ఈ విధంగా శ్రీరాముని యొక్క దీవెన వల్ల దేవుని యొక్క కృప వల్ల మా భారత స్కౌట్స్ విద్యార్థులందరూ కూడా సేవ చేస్తున్నాము. జై శ్రీరామ్. మీరు ఎన్నో దైవ కార్యక్రమాలు చూస్తుంటారు. వాటికి ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణానికి మీరు చూస్తున్నటువంటి ప్రత్యేకతలు ఏమంటే ఏం చెప్తారు? మామూలుగా కళ్యాణం అనేది ఇప్పుడు కూడా భద్రాచలంలో కానీ ఇక్కడ కూడా ఉదయం పూట జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రజలందరూ చూసే విధంగా చంద్రుడు పౌర్ణమి వేళ చంద్రుడు చూసే విధంగా వేలాది మంది లక్షలాది మంది భక్తులు చూసే విధంగా ఈ విధంగా ఓపెన్ ప్రాంగణంలో మామూలుగా ఇక్కడ కూడా గుడి ప్రాంగణంలో ఉంటుంది. ఇది ఉత్సవ విగ్రహం అంతా కూడా బయట అంటే ఓపెన్ ఏరియాలో అంతా కొన్ని లక్షల మంది ఆరు బయట కొన్ని లక్షల మంది చంద్రుడు మనకు కనిపిస్తాడు. ఈ రోజు పౌర్ణమి కాబట్టి చంద్రుడు అంటే ఉదయం ఈ రోజు 6-7 నుంచి కూడా పౌర్ణమి వస్తుంది కాబట్టి పౌర్ణమి చంద్రుని వేరులో ఆ నిత్య వైట్ కలర్ లో ఉంటుంది పౌర్ణమి. ఈ సీతారామ కళ్యాణం కూడా ఆ విధంగా పౌర్ణమి వేళలో జరుగుతుంది. దాన్ని ఇక్కడ మా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో మేమంతా కూడా సేవ చేసుకుంటున్నాము గత ఒక 7-8 సంవత్సరాలుగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొత్తం మీద రాముల వారి కళ్యాణంలో అనేక మంది పాలు పంచుకుంటూ ఉంటారు. ఉన్నతాధికారుల నుంచి అంటే జిల్లా స్థాయి కలెక్టర్ దగ్గర నుంచి కింది స్థాయి విఆర్ఓ వరకు కూడా ఇక్కడ డ్యూటీలు వేస్తారు. వాళ్ళందరికంటే కూడా ఇక్కడికి వస్తున్నటువంటి స్కౌట్స్ అందిస్తున్నటువంటి సేవలు ప్రత్యేకము. కోదండరాముడి ఆలయంలో వారం రోజుల పాటు జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు కూడా వాహన సేవలో సేవలు అందిస్తున్నటువంటి వీరు కళ్యాణం రోజు కూడా ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు కావాల్సినటువంటి అల్పాహారాలు, అలాగే వాళ్ళ ప్రాంగణంలో ఏ గ్యాలరీలో ఏ భక్తులను అలో చేయాలి, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సేవాభావం అమూల్యమైనది. అంతేకాదు ఎన్నో దైవ కార్యక్రమాల్లో తాము సేవలు అందిస్తూ ఉంటాము. కానీ ఒక కోదండరాముడి కళ్యాణం అంటే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి, అదొక ఎమోషన్. ఎందుకంటే రాత్రి వేళలో ఆరు బయట జరుగుతున్నటువంటి ఈ ఓపెన్ ప్లేస్ లో జరుగుతున్నటువంటి స్వామివారి కళ్యాణము ఇక్కడికి వస్తున్నటువంటి వేలాది మంది భక్తులతో పాటు తమకు కూడా ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుందని వాళ్ళు మనతో పాటు తమ అనుభవాలను